గణేష్ మండపాలకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని పార్వతీపురం టౌన్ సిఐ మురళీధర్ తెలిపారు. పార్వతీపురంలో ఈ వివరాలు వెల్లడించారు. అయితే పార్వతీపురం టౌన్ సిఐ మురళీధర్ వివరాలు తెలిపారు. ఇటు పార్వతీపురం పట్టణ సిఐ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేశారు. వినాయక చవితి 9 రోజులు మాత్రమే ఉంచవాలని, అలాగే సిఐఎస్ఐ గోవిందరావు స్పష్టం చేశారు. ఉత్సవ విగ్రహాలను రోడ్డుకు అంతరాయం లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గౌరవనీయులైన భారతపురం టౌన్ పుర ప్రజలందరికీ పోలీస్ తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. మనకు రాబోయే ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా పోలీస్ తరఫు నుంచి చెప్పవలసింది ఏమనగా, మన రాష్ట్ర డీజీపీ గారు ఆదేశాల ప్రకారము, మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారము మనకి ఈ సంవత్సరం ఎవరైనా కూడా ఈ ఉత్సవాలు అనేది 9 రోజుల వరకు పెట్టుకొని ఆ 9 రోజులు మాత్రమే నిమజ్జనం చేయాలి. అంతకుముందు చేసినా కూడా పర్వాలేదు, కానీ ఇటు పరిస్థితుల్లో కూడా 9 రోజులు దాటి నిమజ్జనం చేసేదానికి ఆదేశాలు అనుమతించలేదు. కనుక మనకి ఇప్పుడు పూర్వం ఇంతకుముందు ఏం చేసేవారంటే ఫిజికల్గా అప్లికేషన్ అనేది గణేష్ మండపం ఏర్పాటు చేసేటప్పుడు ఉండేది. ఇప్పుడు అలా కాకుండా సింగిల్ విండో పద్ధతి ద్వారా మనకి ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లోన న్యూ అప్లికేషన్ అనేది అక్కడ ఓపెన్ చేస్తే అక్కడ కన్సల్ట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు మనం ఫిల్ చేయాలి. ఫోన్ నెంబరు ఫిల్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ కింద ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చి ఫిల్ చేసిన తర్వాత ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని అందులోన నింపవలసి వస్తుంది. పేరు, మండపము, ఏ వీధి, ఏ